వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు కువైట్లో ఘనంగా జరిగాయి। ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఎన్ఆర్ఐ విభాగం ఆధ్వర్యంలో 85 మంది రక్తదానం చేశారు। దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి నివాళి అర్పించిన అనంతరం భారీ కేక్ కట్ చేసి వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు। జగన్ అంటే నిజాయితీ అని, ప్రజల బాధలు తన బాధలుగా భావించడం, వారి కష్టాలు తీర్చడమే ఆయన లక్ష్యమన్నారు వైఎస్ఆర్సీపీ ఎన్ఆర్ఐ విభాగం గ్లోబల్ కోఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి। అందువల్లే ప్రతి ఒక్కరూ జగన్ను ఒక కుటుంబ సభ్యుడిలా భావిస్తారన్నారు। 5 ఏళ్ల పాలనలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాత్రమే దక్కుతుందన్నారు సాంబశివారెడ్డి। అంటే జగనన్న బర్త్డే సందర్భంగా బ్లడ్ డొనేషన్ ఇవ్వాలి అనే ఒక గొప్ప ఆలోచన చేయడం మాత్రం వెలకట్టలేంది అని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నాను। 85 మంది ప్రాణాలను కాపాడే ఒక మీరు ప్రాణదాతలుగా మీరందరూ కూడా నిలిచిపోతారు। జగనన్నని ఈరోజు ఎందుకు ఇంతగా మనము మన ఇంటి వాళ్ళలాగా అనుకొని ఇంత స్వచ్ఛందంగా ముందుకొచ్చి సంతోషంగా ఆయన జన్మదిన వేడుకలను ఒక పండుగలాగా చేసుకుంటున్నామంటే దానికి కారణం ఇందాక చెప్పినట్టుగా జగనన్న ఏ రకంగా అయితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ తన కుటుంబ సభ్యుల్లాగా భావించాడో, ఆయన కూడా ప్రతి కుటుంబంలో ఒక వ్యక్తిలాగా భావించాడో, మరి మనం కూడా ఆయన్ని మన కుటుంబ వ్యక్తిలాగా భావించాం కాబట్టి ఈ రకంగా వేడుకలు మనమందరం చేస్తున్నామని